స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సిపిఎం నాయకులు కేపీ ప్రసాద్ షేక్ హుసేన్ వలీ 28వ వార్డులోని కైలాస్ భవన్ రోడ్డుకి లింక్ రోడ్డు వేయాలని కోరుతూ అర్జీ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. స్థానిక చెంచుపేటలోని 28వ వార్డులో కైలాస్ భవన్ రోడ్డుకి లింక్ రోడ్డు వేయాలని కోరుతూ గత సంవత్సరం నుంచి 4 సార్లు సబ్ కలెక్టర్ కార్యాలయంలోనూ మున్సిపల్ కార్యాలయంలో అర్జీలు ఇచ్చినా ఇంతవరకు దానిపై ఎలాంటి చర్య తీసుకోలేదని సిపిఎం నాయకులు కేబీ ప్రసాద్ హుసేన్ వలీ పేర్కొన్నారు. గత వారం రోజులుగా కురిసిన వర్షాల వల్ల ఆ రోడ్డు ప్రమాదకరంగా మారిందని సబ్ కలెక్టర్ చొరవ తీసుకుని మున్సిపల్ ద్వారా రోడ్డు వేయించాలని సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారికి ఇచ్చిన అర్జీలో పేర్కొన్నట్లు వారు చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక దీనికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రతి పౌరుడు తమ సమస్యలు ఏమన్నా సంబంధిత కార్యాలయాల దగ్గర అర్జీలు ఇస్తే వాటిని పరిష్కారం చేయడం జరుగుతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పదే పదే ప్రకటించడం జరిగింది. ప్రతి ప్రభుత్వ కార్యాలయం దగ్గర కూడా ఫ్లెక్సీలు పెట్టారు. కానీ ఆచరణలో అధికారంలో ఉండేటువంటి వాళ్ళు చెప్తేనే చేస్తామని తప్పనిచ్చి ప్రభుత్వ కార్యాలయాల దగ్గర అర్జీలు ఇచ్చినా పని జరగదు అనేటట్లుగా వాతావరణం తయారైంది. ఎందుకని ఈ మాట చెప్తున్నామంటే 15/2/2024 ఇక్కడ సబ్ కలెక్టర్ గారిని కలిసి తెనాలి పట్టణం 28వ వార్డు చెంచుపేటలో 500 అడుగులు 2 లింక్ రోడ్డుకు సంబంధించి లేనందువలన ప్రత్యేకించి వానాకాలం చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని 150 కుటుంబాలు తమ ఇళ్ల దగ్గర నుంచి పట్టణంలోకి రావడానికి అదే మార్గం అని 500 అడుగులు సిమెంట్ రోడ్డు వేయాలని చెప్పేసి అర్జీ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ అర్జీ ఎంతవరకు వచ్చింది అని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారిని వారం రోజుల తర్వాత కలవటం జరిగింది. ఆ తర్వాత 15 రోజులన మళ్ళీ మున్సిపల్ కమిషనర్ గారిని కలవటం జరిగింది. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ గారు తెనాలిలో రామకృష్ణ కళాక్షేత్రంలో ప్రజా ఫిర్యాదు వేదికను ఏర్పాటు చేసిన సందర్భంలో అక్కడికి వెళ్ళి వారికి కూడా చెప్పడం జరిగింది. వారు కలెక్టర్ గారి మున్సిపల్ కమిషనర్ గారిని పిలిచి ఈ అర్జీని పరిష్కారం చేయండి అని చెప్పేసి నా అర్జీని వారి చేతికి ఇవ్వడం జరిగింది. అది జరిగి కూడా 6 నెలలు అయింది. కానీ ఇంతవరకు కనీసం ఒక ఇంజనీర్ కూడా అక్కడికి వచ్చి పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పేసి పరిశీలన చేయకపోవటం అనేటువంటి చాలా బాధాకరం. గత 4 రోజుల నుంచి విపరీతమైన వర్షం కురవటం వలన మళ్ళీ అక్కడ పెద్ద పెద్ద గుంటలు ఏర్పడ్డాయి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరొకసారి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గరకు వచ్చి మేము గతంలో ఇచ్చినటువంటి అర్జీలని రెఫరెన్స్లన్నీ కూడా పెట్టి ఇవాళ మరో అర్జీ ఇవ్వడం జరిగింది. ఇవాళ కూడా నిబంధనల ప్రకారం మున్సిపల్ కార్యాలయం నుంచి ఈ సబ్ కలెక్టర్ ఆఫీస్కి వారి ఆఫీస్ తరఫున ఎవరో ఒకరు రావాలా, వాళ్ళు రాలేదు. ఆ విషయాన్ని కూడా అడిగాము. రాలేదండి వాడికి కబురు పెట్టామని చెప్పేసి అన్నారు. అంటే పరిపాలన తీరు ఆ రకంగా ఉంది. ఇప్పుడు మేము